ట్రోల్స్. సార్ మొదటి నుంచి కూడా ప్రకాష్ రాజు కొంత హిందూ మతంకి సంబంధించి హైందవత్వం సంబంధించి కొద్దిగా వ్యతిరేకంగా కొంచెం కాదు చాలా ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే వ్యతిరేకిస్తూ ఉండేటువంటి వ్యక్తి. ఆయన నిరంతరం ఇదే విధమైనటువంటి దాడి చేస్తా అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కొంతమంది వివిధ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు సార్ భారతదేశం అనేది అన్ని కులాల మతాల కలయిక. ఇటువంటి పరిస్థితిలో ఎవరి యొక్క విశ్వాసాలకు సంబంధించిన వాటిలో ఎవరు కూడా హత్య చేయటం అనేటువంటి దాన్ని ఎవరు కూడా ఆక్షేపించకూడదు. కాబట్టి ఆయన మాట్లాడే మాటలకు ఆయన కూడా కొంత వివరణ ఇచ్చాడు. ఏదేమైనా కానీ రాబోయే రోజుల్లో అయినా సరే ఇటువంటి విధానాల్ని ఎవరు కూడా పాటించకూడదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నామండి. ఓకే, శ్రీకాంత్ గారు మీ వర్షన్ ఏంటి? మన హిందూ భారతదేశంలో ఉంటూ ప్రకాష్ రాజు గారు నేనేదో ఒక తోటలో ఉన్నాను నేను మరీ చెప్తాను అన్నాడు. అంటే తోటలో ఉండి ఈ కొంచెం మాట్లాడే దానికి వివరణ ఇచ్చేటచ్చు కదా. కానీ హిందువులు మాత్రం ఒక్కసారి ఇటువంటి వారికి చాలా గట్టిగా బుద్ధి చెప్పాలి అనుకుంటాను నేను. అంటే ఊరికే మాటల్లో మనం వాట్సాప్లో ఊరికే డిబేట్లలో కాదు, వీళ్ళను బయట తిరగనీయకుండా చేయాలి. ఇట్లా ఈ సినిమాలు ఈ సినిమా ఇండస్ట్రీకి నిన్నైతే మంగ్లీకి ఎలా ఇచ్చారో ఆమె ఇంతమందిని మోసం చేసింది, ఆమె ఇక్కడ పాట పాడడానికి లేదు అని మనము ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి ఒక్క సంఘాలు హిందువులు ప్రతి ఒక్కరు కూడా తెలుగు ఇండస్ట్రీకి ఒక అల్టిమేటం ఇవ్వాలి. అతనిగిన సినిమాలు చేస్తే హిందువుల గురించి ఇట్లా ఏ సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడినా, కులాల గురించి మతాల గురించి ఎత్తినా అతను తీసే సినిమాను అతను ఉన్న సినిమాను మనం ప్రతి ఒక్కరూ బ్యాన్ చేస్తాము అన్న విధంగా దూరంలో మన ఈ సినిమా ఇండస్ట్రీకి ఒకటి అల్టిమేటం ఇవ్వగలిగితే ఇటువంటి దాని గురించి బయటపడచ్చు. ఇంకొక ఇటువంటి నోరు శుద్ధం లేని వాళ్ళంతా మాట్లాడుకోకుండా కూడా కరెక్ట్ గా ఉంటారు అని నా అభిప్రాయం. ఓకే, కృష్ణాంజలి గారు మీ వర్షన్ ఏంటండి? నాగబాబు గారు కూడా దీని మీద స్పందించారు. నాగబాబు గారు స్పందించడం అనేటువంటిది ఓకే. ప్రకాష్ రాజు గారి విషయంలో గతంలో కూడా వచ్చినటువంటి వ్యాఖ్యలు చూస్తుంటే ఆయన మంచి సీనియర్ యాక్టర్, ఆయన సినిమాల్లో నటించే విధానంలో కానీ వాటిలో కానీ ఎంతో మెచ్యూరిటీగా ఉండే వ్యక్తి. మరి ఒక మత విషయాల్లోనే ఆయన ఎందుకని ఇలా స్లిప్ అవుతున్నాడో లేదా ఎందుకు ఆయన బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్న అర్థం కావట్లేదు. ఇందాక మిత్రులు చెప్పినట్టుగా భారతదేశం వివిధ మతాలు భిన్న సంస్కృతులు కలిగినటువంటి దేశం. ఏమాత్రం ఎమోషన్స్ లో తేడా వచ్చినా కూడా మనకి ఒక రకమైనటువంటి అనుభవం వచ్చేటువంటి పరిస్థితి మనకు ఉంది. వాటన్నింటినీ కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సినటువంటి అవసరం బాధ్యత గల వ్యక్తులపై ప్రతి ఒక్కరు కలిగింది. అందులో ఈయన మల్టీ స్టేట్స్ లో సినిమాలు తీసేటువంటి వ్యక్తి, అంటే వివిధ భాషల్లో సినిమాలు తీసేటువంటి వ్యక్తి అయ్యింది కూడా. మరి ఎందుకని ఆయన అట్లా కంట్రోల్ చేయలేక మరి అలా ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు రామాయణ కూడా అట్లా అర్థం కాని విషయం ఏంటంటే మనకున్నటువంటి మత భావన, మతం మీద ఉన్నటువంటి ప్రేమ, మన అభిప్రాయాన్ని మనం ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాలి, ఎంతవరకు ఎమోషన్ చేయాలి అనేటువంటి లేకపోకుండా ఎంతసేపు ఎదుట మతంలో ఉన్నటువంటి తప్పులను లేకపోతే విషయంలో ఎటువంటి ఎవరికి కూడా అది కరెక్ట్ అయిన విషయం కాదు. నీ మతం గురించి నువ్వు చెప్పుకోవాలి, ఎదుటి మతం గురించి నువ్వు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి మన ఎవరికి లేదు. ఎందుకంటే ఎవరి యొక్క విశ్వాసం ఉంది. మతాన్ని ఎంతవరకు ఆలోచించాలనేటువంటి పరిధి ఒక రకంగా ఇలా యువత చదువుకున్న యువత కొన్ని విషయాల్లో ఇదిగా ఉన్నా కూడా ఈ మతాల విషయంలో ఇంట్లో కానీ ఎంతవరకు తీసుకోవాలి అంతవరకు తీసుకునే పరిస్థితి. కానీ ఇలాంటి సీనియర్ పెద్దలు, సినిమాలు యాక్ట్ చేసేవాళ్ళు, సమాజం గురించి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు కూడా మతాల విషయంలో ఎందుకని ఎమోషనల్స్ అవుతున్నారో తెలియదు. ప్రకాష్ రాజు గారి విషయం ఇది మొట్టమొదటి కాదు, గతంలో కూడా ఉన్నాయి. దాని మీద నాగబాబు గారు గట్టిగా మాట్లాడాలి. ఎవరు మాట్లాడిపోతే అతని ఎవరో పిల్లిమెడలో గంట అన్నట్టు కాదు. కానీ నాగబాబు గారు మాట్లాడకపోతే ఏ విధంగా ప్రజలకు దీని మీద ఇది వస్తున్నటువంటి మనం ఆలోచించుకోవాలి. ప్రకాష్ రాజు గారిని మాట్లాడే విధానంలో మాత్రం గతంలో కేసులు పెట్టావు అనేక స్టేషన్లో. మళ్ళీ దాని పునరావృతమయ్యి రేపు మళ్ళీ మనం హిందూ సమాజంలో ఉండండి ఇంకొకళ్ళు కేసులు పెట్టే పరిస్థితి వస్తే ఒక రకమైనటువంటి వాతావరణం సమాజంలో ఏర్పడుతుంది. కాబట్టి ఆయన యొక్క మాటలను మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వాలపైన అలాగే మీడియా మన్నాంటి వాళ్ళపైన కూడా ఎంతైతే విషయంలో మాట్లాడాల్సిన అవసరం. నా వెర్షన్ ఏముండదు సార్.